సంపాదించుకుంటూ వస్తూ అలా వచ్చేటట్టు చేస్తాను. ఎవరు? ఇక్కడ కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. కార్మిక నాయకుడు సత్యాన్నే. ఓ, నువ్వేనా సత్యం అంటే? అవును. ఇంతకు మీరెవరు? చెప్తాను మిస్టర్, అంత తొందర పడతావే? మా స్మగ్లింగ్ ఉన్న లారీలు చెక్ చేసింది నువ్వేనా? అవును, నేనే. మా కంపెనీ యజమాని ఎందుకు అన్యాయానికి పాల్పడ్డాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆ లారీకి మా కంపెనీ సరుకు బదులు గంజాయి, నల్ల మందు స్మగ్లింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? పోలీస్ రిపోర్ట్ చేస్తాను. ఒక పెద్ద కంపెనీ ముసుగులో దొరుకుతున్న అన్యాయాలు పట్టుబయలు చేస్తాను. మిస్టర్ కాలే, ఇది అక్షరాల ₹1,00,00,000. ఇది తీసుకొని నోరు మూసుకొని దుబాయ్. డబ్బు ఆశ చూపించి నాతో స్మగ్లింగ్ చేయించాలనుకుంటున్నావా? నేను డబ్బు కోసం ఆశపడేవాడిని కాదురా. నమ్ముకున్న నీతి కోసం నిజాయితీగా బతికే నిప్పులాంటి వాడిని. నల్ల బజారులో మొత్తం మందులు విక్రయించి యువతులను నిర్వీర్యం చేస్తున్న మిమ్మల్ని నిలువున పాచేస్తే కానీ లాభం లేదు. దొంగ నోట్లు ముద్రించి మన ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేస్తున్న మీరు నాశనం అయితే కానీ ఈ దేశం బాగుపడదు. బాగుపడ్రా నా కొడక అంటే మాకే నీతులు చెప్తా. చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న నా ఈ సామ్రాజ్యంలో సత్యం కూడా అసత్యమే. ఇప్పుడు నువ్వు సత్యావన్నది సత్యం, మేము చంపేవన్నదే అసత్యం. మీరు నన్ను చంపవచ్చునేమో కానీ ఈ నీతిని న్యాయాన్ని చంపలేరు. మండే సూర్యుడు లాంటి ఈ సత్యం అస్తమించవచ్చునేమో కానీ నా నుండి చిందే ఒక్కో రక్తపు పుట్టు 1000 మంది సత్యాలు ఉద్భవించి మిమ్మల్ని ఈ సామ్రాజ్యాన్ని నిలువున దహించేస్తాయి. విర్రవీగిన వాడు పతికి పట్టుకుంటు ఇద్దరిద్దరిలో ఎక్కడ లేదు. మీరు నాశనం అయిపోతారు. కాలువై పారే నీ గుండె నెత్తూరు, కాలువై పారే నీ గుండె నెత్తూరు, నేలమ్మా నుదుటి బొట్టైతుంది సూడు, అమ్మ కాళ్ళ పారానైతుంది సూడు, తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు.